నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి. డబ్బులు ఎలా అయినా సంపాదించారు. నేను సీరియస్ చెప్తున్నాను. డబ్బులు సిగ్నల్ దగ్గర నిలబడి అడుక్కున్న డబ్బులు సంపాదిస్తారు. సుమారు ముంబైలో అతిపెద్ద రిచెస్ట్ భిక్షగాడు ఉన్నాడు తెలుసా? కొన్ని కోట్లు ఉన్నాయంట, కోట్లు భిక్షగాడి దగ్గర. వాళ్ళ పిల్లలు యూఎస్ఏలో పిహెచ్డీలు చేస్తున్నారు, ఆయన పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నారు, అపార్ట్మెంట్స్ రెంట్కి ఇస్తున్నాడు. కానీ ఉదయాన్నే వచ్చేస్తారంటే ఎక్కడికి, ఎలా వచ్చేస్తారు సార్ అక్కడికంటే? ఆయన అన్నాడు, ఇది నా వృత్తి. చెప్పండి, నేను దీనిలోనే ఎదిగాను, దీనిలోనే బతుకుతున్నాను, దీనివల్ల నేను కోట్లు సంపాదన, దీనివల్లనే నా కుటుంబం పోషింపడుతుంది, నన్ను ఎదిగించిన ఈ భిక్షాట్ నేను మారనని. సుమారు కొన్ని కోట్ల ప్రాపర్టీ ఉందని అడుగుతున్నాను. అడుక్కుని తినైనా డబ్బులు సంపాదించవచ్చు అంటే సంపాదించవచ్చు. ఎదుటోడి నెత్తి మీద 10 రూపాయలు అన్యాయంగా లాగేచ్చు అంటే లాగేచ్చు. ఎందుకు లాగట్లేదండి? సారా అమ్మి లాగేస్తున్నారు, బెల్ట్ షాపులు ఇట్లా లాగేస్తున్నారు. నేను అడుగుతున్నాను, దొంగ వ్యాపారం అక్కడికక్కడ 10 రూపాయలకు అబద్ధాలు ఆడేస్తున్నారు, రకరకాల మాటలు మార్చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారం, డబ్బులు ఎలా అయినా సంపాదించడం ఈ రోజుల్లో సులువైపోయింది. అక్కడ వరకు ఎందుకు? నీకు మెసేజ్ పంపుతారు. మెసేజ్ అని చెప్తున్నా, నీకు పర్సెంటేజ్ వచ్చింది, ఆఫర్ వచ్చింది, జస్ట్ నొక్కండి, క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, నొక్కేస్తాం, కంగారు చేతి వచ్చేస్తుంది అనమాట. పోతాయి డబ్బులు అంతే. ఇదిగో మీకు ఈ ఆఫర్ వచ్చింది, ఆ ఆఫర్ వచ్చింది, తీసుకోండి, మీకు లోన్ యాప్ వచ్చింది అనగానే ఊరకు ఒక 2 ఏళ్ళు ఇస్తున్నాడు, నొక్కేస్తావు. ఏమవుద్ది? ఆడు నిన్ను నొక్కేయడం స్టార్ట్ చేస్తారు. పోతాయి డబ్బులు. చాలా ఈజీగా సంపాదించు. కానీ నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు అన్నది కాదు షరతు, నువ్వు ఎలా పోగేస్తున్నావు అన్నది కాదు షరతు. నువ్వు సంపాదించింది యథార్థత లేకపోతే తినగలవా? అది నా ప్రశ్న. డబ్బులు సంపాదించి ఎలాగైనా సంపాదిస్తావు, కానీ సంపాదించి పోగేసింది తినగలవా? అది నీ ఒంటికి మంచిదా? నీకు వంట పడుతుందా? నీ కుటుంబం సుఖంగా ఉండగలదా? చెబుతున్నాడు, 60 ఏళ్ళ జీవితంలో ఎగిరిపోతానన్న విషయం మర్చిపోయి ఏ ఆర్థిక పరిస్థితుల కొరకు పరిగెడుతున్నావురా మానవుడా అని అడుగుతున్నాడు ఆయన. ఏం పోగేయడానికి పరిగెడుతున్నావు? అక్కడికి వెళతావు, ఆ వ్యాపారం చేస్తావు, ఇక్కడికి వెళతావు, ఈ వ్యాపారం చేస్తావు, అక్కడికి వెళతావు, 4 దొంగ మాటలు చెప్తావు, ఇక్కడికి వెళతావు, ఈ మాటలు చెప్తావు, పోగేస్తావు. ఏదో మాటో ఏదో ఒకటి తిప్పి ఆ పోగేసింది నీకు లోపల నీకు సుఖాన్ని ఇవ్వగలదా? ఎవరో గుర్తుపెట్టుకో. అన్యాయంగా సంపాదించిన ఏ రూపాయి అయినా, యథార్థత లేని ఏ రూపాయి అయినా నేను దులుమాడేస్తుంది అనుకుంటున్నాను. నువ్వు సంపాదించిన 10 రూపాయలైనా 100 రూపాయలైనా అది నీకు దీవెనకరంగా ఉండాలి అంటే యథార్థంగా కష్టపడినా సరిపోదు. గుర్తుపెట్టుకో, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్యాయపు వ్యాపారాలు చేయకూడదన్నారు, బాగానే ఉంది. మేము 24 hours కష్టపడిపోతామండి, యథార్థంగా మేము కష్టపడి సంపాదిస్తామని అంటే యథార్థత ఉన్నా సరిపోదు. గుర్తుపెట్టుకో. అంటే యథార్థత ఉన్నా మన డబ్బులు మన దగ్గర నిలబడు. నెక్స్ట్, అడ్డగోలుగా సంపాదించినా మన దగ్గర డబ్బులు నిలబడు. మనం ఎలా సంపాదించినా మన దగ్గర డబ్బులు నిలబడు. యథార్థతనే కష్టపడితే మేము ఆడింట్లోకి దూరలేదు, ఈడింట్లోకి దూరలేదు, ఆడిది లాగలేదు, ఈడిది లాగలేదు, నేను బాగానే కష్టపడ్డాం కదా, మా దగ్గర ఎందుకు ఉండవంటే బైబిల్ అందే యథార్థత ఉంటే సరిపోదు. గుర్తుపెట్టుకో, కాస్తంత భయభక్తులు ఉండాలి. ఎవరి ఎడలా? చెప్పండి షరతు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు నిశ్చయముగా నిశ్చయం అంటే పక్కా నువ్వు సంపాదించిన 100 అయినా, నువ్వు సంపాదించిన 200 అయినా, నువ్వు సంపాదించిన 500 అయినా, నువ్వు అనుభవించాలి. నీ బిడ్డల గుప్పెడు మెతుకులు తినాలి అంటే యథార్థంగా కష్టపడితే సరిపోదు. చెప్పండి, యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు ఉంటేనే నువ్వు సంపాదించిన రూపాయి అయినా అనుభవించగలవు. దాస్తారు ఎవడో కూడా వచ్చి ఏదో ఒక రోజు పట్టుకెళ్ళిపోతాడు. నువ్వు దాసి 50 లక్షల పాలసీ కడతావు, సరిగ్గా ఇంకా 4 వాయిదాలు ఉన్నాయని టుపుకుమని చచ్చిపోతావు. నువ్వు దాచిన తర్వాత మొత్తం లాక్కుని నీ కొడుకులే బయటికి ఇంటేస్తారు. నువ్వు దాస్తావు, నీ కోడళ్ళే అనుభవిస్తావు. నువ్వు దాస్తావు, నీ కొడుకులు అనుభవిస్తావు. నువ్వు దాస్తావు, నీ మనవళ్ళు అనుభవిస్తావు.
నువ్వు అడ్డగోలు ఎదిగిపోయి దేవుడు అనే ఒక ఆబ్జెక్ట్ వదిలేసి దేవుడు అనే ఒక యాత్రను మర్చిపోయి సంపాదనే జీవితం అనుకుంటే శ్మశానం వరకు ఈ సంపాదన నీతో తోడు రాగలదా? రాదు. గుర్తుపెట్టుకోండి. పచ్చడి మెతుకులు తిన్నప్పుడైనా బతుకులు బాగుంటాయేమో కానీ డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు గొడవలు ఎక్కువైపోతాయి. మీరు చూడండి, కావాలంటే మీరు చూడండి. షర్ట్స్ అంటే ఎంత ఫేమస్ అండి? రైమండ్ యాడ్స్, రైమండ్ షర్ట్స్, రైమండ్ సూట్స్, రైమండ్ షాప్స్. ఆ రైమండ్ యాడ్స్ ఎప్పుడైనా చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. నాకు రైమండ్స్ యాడ్స్ అలా చూస్తే, ఎందుకంటే అలా ఫోటోకి ఇచ్చే స్టిల్లో ఉండదు. రైమండ్స్ యాడ్స్ చాలా డిఫరెంట్గా న్యాచురాలిటీ ఉంటుంది. వాళ్ళది ఎలా ఉన్నదంటే చాలామంది పోజులు ఇస్తారు, చక్కగా ఇలా చూసి ఎదురుగా కెమెరా కొంచెం నవ్వండి నవ్వేసినట్టు ఉంటుంది. ఇది పక్క ఫోటో తీసుకున్నాను అర్థమవుతుంది. కానీ ఆ యాడ్స్ అలా ఉండవు. ఎవరో ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నట్టు, నవ్వుకుంటున్నట్టు, ఇలా పిల్లల్ని ఒళ్ళో కూర్చొని న్యాచురల్ యాడ్స్ అంటే ఒక క్రియేటివిటీ ఉంది వాళ్ళకి. ఆ మేధావి ఆ కంపెనీ స్టార్ట్ చేసినాడు. కానీ విషయం చెప్పిన కోట్లు సంపాదించాడు, రకరకాల షాపింగ్లు పెట్టాడు, యాడ్స్ అదరగొట్టేశాడు. రైమండ్స్ అంటే బ్రాండ్కే బ్రాండ్ అంబాసిడర్లు వ్యవహరించింది. కానీ ఈరోజు మొత్తం సంపాదన గ్రాస్ అంతా కొడుకులు లాక్కొని రైమండ్ అధినేతను పక్కకి గెంటేశారు. ఏడుస్తే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఎంత కష్టపడితే సుఖం ఉంది, ఏముంది సారు, నా జీవితం ఈరోజు నాకు ఈ డబ్బు వల్లే ఎవరో నాకు తోడలేరు, దీనివల్ల ఈరోజు ఎవరు తోడలేరు, బాధపడుతున్నాడు. అంటే డబ్బులు సంపాదించడమే కాదు, అది కాస్త తినగలిగేంత దయ ఉండాలి. బైబిల్ ఏముందో చెప్పినా, అన్నిటికన్నా గొప్ప సంగతి ఏంటంటే మనం కష్టపడిన ఆహారము యెహోవా సెలవు లేకుండా తినుట ఎవనికి సాధ్యం అన్నాడు. ఈరోజు మా ఆవిడ బాగా కూర వండిందంటే మీ ఆవిడ గొప్పతనం కాదు, గుర్తెట్టు చెప్పు. ఆయన సెలవు ఇచ్చాడు కాబట్టి ఆవిడ వండింది, లేకపోతే వండగలదా? ముందు స్టవ్ మీద పడిపోద్ది ఆవిడ. ఆయన సెలవు ఇచ్చాడు కాబట్టి వండగలిగింది. ఈరోజు మాంసం కూర అదిరిపోయిందండి, ఈరోజు కక్క మాకు అదిరిపోయిందండి, మొక్క భలే ఉందన్న అంటే మాంసం కొట్టాడు గొప్పతనం కదా, అది గుర్తెట్టుకో. ఆయన సెలవు ఇచ్చాడు కనుక, ఆయన సెలవు లేనిదే ప్లేట్లో మెతుకులు కలపలేం, ఆయన సెలవు లేనిదే గుప్పడి మెతుకులు తినలేం. మీరు సోషల్ మీడియాలో ఒక వీడియో తిరిగి చూడండి, మంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు, ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు, తన జూనియర్స్ అందరూ కూర్చున్నారు, ఆయన అలా కూర్చున్నాడు, ఆర్డర్ ఇచ్చాడు, ఇలా తెచ్చి ఎవరైతే ఉన్నారో సర్వే చేసి ఆ వ్యక్తి అక్కడ పెట్టాడు, అలా బిర్యానీ పెట్టి ప్లేట్లో వడ్డించడానికి టిష్యూ పేపర్ తేడానికి వెళ్ళే లోపు అదే ప్లేట్లో పడి చచ్చిపోయాడు. వీడియో చూడని అడుగుతున్నాను. ఆయన సెలవు ఉండాలంటే ఉండాలి. 10 రూపాయలు సంపాదిస్తా, 10 రూపాయలు నీదే అని దేవుడు నీకు సెలవు.